ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్నటువంటి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మంత్రి కందులు దుర్గేష్, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్గే నిర్దవాళ్ళు ముఖ్యమైనటువంటి నాయకులు కూడా ఆయనకైతే ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గాన్ని కాన్వాయ్లో అలాగే ద్వారకా తిరుమతి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం వద్ద తెలుగుదేశం పార్టీ రెండు వర్గాల మధ్య అయితే ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ప్రోటోకాల్ విషయంలో ఆ పెందుర్తి వర్గం అలా బొడ్డు వర్గం మధ్య మాటలతో ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ తోపులాట అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ నేతల మధ్య జరిగినటువంటి ఈ వివాదంపై అధిష్టానం సీరియస్ అయి ఇరువురికి కూడా క్లాస్ పీకినట్టుగా కూడా తెలుస్తుంది. శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు 20 నెలలుగా జీతపత్యాలు ఇవ్వడం లేదంటూ అలాగే ఆ ప్లకార్డులతో డిప్యూటీ సీఎం కాన్వాయ్కి అడ్డుగా వచ్చి నిరసనలు అయితే సత్యసాయి కార్మికుల సిబ్బంది అయితే తెలిపిచేశారు. కాకినాడలో ఓజీ హీరోయిన్ అయితే సందడి చేశారు. ఒక ప్రైవేట్ మాల్ షాపింగ్ మాల్ అయితే ప్రారంభోత్సవానికి సినీ తార ప్రియాంక మోహన్, నటి అనసూయ పాల్గొని సందడి చేశారు. తన అభిమాన హీరోయిన్లు చూసేందుకైతే జనం అక్కడ ఎగబడ్డారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం 17 రోజులకు గాను 1,77,73,000 రూపాయలు ఆదాయం రాగా బంగారం 43 గ్రాములు, వెండి 978 గ్రాములు మరియు విదేశీ కరెన్సీ కూడా కానుకలు వచ్చాయని ఆలయ ఈవో వి సుబ్బారావు తెలిపారు. కాకినాడ నగరంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను రక్షించాలని కోరుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జిల్లా కలెక్టర్ సాన్మోహన్కి అయితే గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసి వినతి పత్రం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో తునిలో 10 మందిపై రౌడీ షీటర్లకైతే బైండవర్ కేసులు నమోదు చేసినట్టుగా తుని పట్టణ పోలీసులు తెలియజేశారు. సంక్రాంతి సంబరాలు ముస్తాబవుతున్నటువంటి ఎస్యానం ఆంధ్ర గోవా బీచ్ను అక్కడ అభివృద్ధి పనులను అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పరిశీలించారు.